పప్పు నానబెట్టకుండా పిండిని రుబ్బకుండా చిటికెలో పూర్ణం బూరెల్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా కుదిరేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం గిన్నెలో కప్పున్నర గోధుమ పిండి, అరకప్పు బియ్య పిండి, కొంచెం ఉప్పు, పంచదార, వంట సోడా వేసి కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం కోసం బాండీలో నెయ్యిని వేసుకుని తర్వాత ఒక కప్పు రవ్వను వేసి దోరగా వేయించి తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి మంచిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. బాండీలో కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ ని పోసి మరిగించి తర్వాత వేయించుకున్న రవ్వను వేసి కలిపి దగ్గరికి అయిన తర్వాత కప్పున్నర బెల్లాన్ని వేసి మంచిగా కలిపి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడిని వేసి కలిపి చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో పూర్ణాన్ని చుట్టుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో ఒక్కొక్క పూర్ణాన్ని వేసి స్పూన్ తో పూర్ణం మొత్తం కవర్ అయ్యేలాగా పిండిని తీసుకుని నెమ్మదిగా ఆయిల్ లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకుంటే మన పూర్ణం బూరెలు రెడీ. మీకు ఇష్టమైన ప్రసాదం ఏంటో కామెంట్ చేయండి.